ఇక్కడ రక్షణ పొందని వారు కొందరున్నారు. మీకు ఒక మాట చెప్పనా? తప్పైన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు చెప్పండి? నానా, నీ కుమారుడు అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను నానా. యాక్చువల్లీ నేను నానాని కూడా పిలవడానికి లేదు. ఎందుకో తెలుసా? నీ ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి పాడు చేసుకున్నాను, నేను యోగ్యుని కాదు నానా అని అంటూ ఉంటే నానేమన్నాడు? అవునరా, కరెక్టే చెప్పావురా, బుద్ధిహీనుడా, గెట్ అవుట్ అన్నాడా నాన్న? ఏమన్నాడు నాన్న? ఏమన్నాడు చెప్పండి? ప్రేమ కలిగిన నాన్న, ప్రేమగల తండ్రి, కరుణామూర్తి అయిన దేవుడు అయోగ్యులైన వ్యక్తులను యోగ్యులుగా మార్చగలిగిన వాడు. దగ్గర వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. మాత్రమే కాదు, అతని వస్త్రాలు మార్చబడ్డాయి, చేతికి ఉంగరం పెట్టబడింది, కాళ్లకు చెప్పులు తొడగబడ్డాయి. పోగొట్టుకున్న యోగ్యత తిరిగి సంపాదించుకున్నాడు.